వార్డెన్ గా నువ్వు ఉన్నప్పుడు ఎవడో వచ్చి వీడియోస్ రికార్డ్ చేసే వరకు నువ్వు ఏం చేస్తున్నావు? అంటే నువ్వు అక్కడ వార్డెన్ గా ఉన్నప్పుడు ప్రతిది కూడా నీ బాధ్యత. సెక్యూరిటీ కల్పించాలి. ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మౌలిక వసతులు అన్ని కూడా అన్నిటితో పాటు ముఖ్యంగా మీరు రక్షణ కల్పించాలి. ఇది పక్కన పెట్టేసి జరిగిన ఇది ఒక్క రోజుతో వచ్చింది కాదండి. గతంలో కూడా అనేక సార్లు ఇవి వ్యక్తుల వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి విద్యార్థులు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రీతి రెడ్డి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు వాష్రూమ్స్ లో సీసీ కెమెరాలు పెట్టి 300 న్యూడ్ వీడియోస్ ని రికార్డ్ చేశారు. అంటే ఈ రోజు ఏ ఆడపిల్ల అయినా నా నగ్నంగా నా వీడియోస్ తీసి రికార్డ్ చేశారని చెప్పేసి సిగ్గు విడిచి చెప్పుకోవాల్సినటువంటి కర్మ ఏమొస్తుంది? ఇంకిత జ్ఞానం లేకుండా అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి ఏ విధంగా ఆరోపణలు చేస్తారండి? ఇలా కొంచెమని ఉండాలి కదా సెన్స్. ఇప్పటి వరకు యాజమాన్యం గాని ప్రీతి రెడ్డి గాని ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? మీ తప్పు లేకపోతే మీరు సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా, ఇలా లక్షలు ఫీజులు కట్టించుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా బిల్డింగ్ల చుట్టూ సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి, అవి పని చేయట్లేదంట. పని చేయని కెమెరాలతో మీరెందుకు పని చేస్తున్నారు అసలు? ప్రత్యక్షంగా మార్నింగ్ నుంచి అక్కడ ఉన్నామండి. వెళ్ళి విద్యార్థులను అడిగితే వాళ్ళు భయపడుతున్నారు. మాస్క్ లేకుండా ఒక్క విద్యార్థిని కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మమ్మల్ని భయపెడతారు, మాకు మార్క్స్ తీసేస్తారు, మమ్మల్ని ఫెయిల్ చేస్తారు అనేసి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతూ మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా? మీతో ఏమైనా పర్సనల్ గా షేర్ చేసుకున్నారు అక్కడ స్టూడెంట్స్?